దినం మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 77వ కీర్తన 14 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 77వ కీర్తన 14 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో ఏ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. ఇదే మన ధ్యానము క్రియల గురించి మనం వింటున్నాం. ఈరోజు వాక్యం దేని గురించి అంటాం? క్రియలు, దేవుడు చేసేవి, దేవుడు చేసే క్రియల గురించి మాత్రము ఈ దినాన్ని మనం వింటాం. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. ఆ కార్యాలు కూడా ఎవరు చేయలేరు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసే కార్యాలని ఇతర ప్రజలు విన్నప్పుడంట వాళ్ళు భయపడిపోయారంట, గుండె చెదిన వారిగా కలవరి పడిపోయారంట. అమ్మో, ఇంత గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు ఇంత గొప్ప శక్తివంతుడు అని చెప్పేసి అనేకులు ఏం చేస్తారంట, అవి విన్నప్పుడు భయము కలిగిందంట. వాళ్ళకి ఏం కలిగిందంట? దేవుడు చేసే మేళ్ళు ఉపకారాలను పడినప్పుడు వాళ్ళు దిగులు పడిపోయారంట. ఆ మాట చదువుతారు మీరు ఒకసారి. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 9వ వాక్యం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసే కార్యాలు చూసినప్పుడు ఇతరులు భయపడిపోయారంట. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడచ్చు దిగులు నందుదురు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చేసే కార్యాలకి భయము దిగులు వచ్చేసిందంట. అమ్మో, ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా దేవుడు, ఇంత అద్భుతాలు చేస్తాడా అని చెప్పి వాళ్ళందరికీ ఏమొచ్చిందంట? భయము దిగులు వచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు చేసే గొప్ప గొప్ప కార్యాలు మనం మర్చిపోతున్నాం. విన్నారా? దేవుడు చేసే కార్యాలు మనం ఏం చేస్తాం? మర్చిపోతున్నాం. దేవుడు మనం చేసిన కార్యాలని మనం మర్చిపోకుండా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామంది ఏం చేస్తారు? దేవుణ్ణి స్తుతించేవారుగా కనబడటం లేదు. కాబట్టి ఇక్కడ చదువుచున్నాము కీర్తనలో, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ఈ లోకంలో ఆశ్చర్య కార్యాలు చేసింది ఎవరండి? దేవుడు యెహోవా. ఎవరంట? ఉన్నవాడును అనువాడును మొదటివాడును కడపటివాడు అని చెప్పాడు. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా అద్భుతాలు ఎక్కడ ప్రారంభించాడు చెప్పండి? అద్భుతాలు చేయటము దేవుడు ఎక్కడ ప్రారంభించాడు? దేవుడు బైబిల్లో ఆది కాండం నుంచి మనం తీసుకుంటే మనుషుల జీవితంలో అద్భుతాలు చేసింది ఎక్కడి నుంచి అండి? ఆనోకు బతికుండగా తీసిపోయాడు, అదొక అద్భుతం. బ్రతికుండగానే ఆయన ఏం చేశాడు? శవం దొరకలేదు, సమాధి లేదు, ఏంటి, శరీరంతోనే వెళ్ళిపోయాడు ఆయన. అదొక అద్భుతమే కదా. నోవాహు జలప్రలయంలో అన్ని నాశనం అయిపోతే నోవా కుటుంబాన్ని మాత్రం ఒక పడవలో పెట్టి కాపాడు, అది ఒక అద్భుతమే కదా. ఆ తర్వాత అద్భుతం చెప్పండి మీరు. శారాకి పిల్లలు ఇచ్చాడు 90 సంవత్సరాల వయసులో. నాకు అసాధ్యం ఏదైనా ఉందా అని అడిగి శారాకి ఏం చేశాడంట? అద్భుతం చేశాడు. ఆ తర్వాత సొదొమ గుమొర్రాని మొత్తం బూడిద చేశాడు. ఏం చేస్తాడంట? సొదొమ గుమొర్రా ఏం చేస్తాడంట? బూడిద చేశాడు. ఇలాగా ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు అద్భుతాలు చేయడానికి? మళ్ళీ ఐగుప్తి. ఎక్కడంట? ఐగుప్తులో అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దాటుకుంటూ వస్తూ అద్భుతాలు చేశాడు. ఆ దారి అంతా అద్భుతాలు చేశాడు. 45 సంవత్సరాలు అద్భుతాలు. ఎన్ని సంవత్సరాలంట? 45 సంవత్సరాలు మన్నానే తిన్నారు, 40 సంవత్సరాలు పూరేళ్ళు తిన్నారు వాళ్ళు. విన్నారా? అలాంటి ఒక గొప్ప అద్భుతాలు చేస్తున్న దేవుడు పరలోకం నుంచి ఆహారం భూలోకానికి పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో ఎడారిలో ఇసుకలో ప్రయాణం చేస్తారని చెప్పి ఎక్కడి నుంచి పంపించాడు? పరలోకం నుంచి పంపించాడు కదా. మోషేని దేవుడు బలపరచాకి దేవుడు ఎవరు పంపించాడు? దేవదూతను పంపించి రాతి పలకలు రాసి ఇచ్చాడు. ఏలియాని బలపరచాకి దేవదూత వచ్చి ఆహారం వండి పెట్టింది. యేసు ప్రభు 40 దినాలు శోధించబడిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయన పరిచయం చేశారు. యేసు ప్రభు శిలువ మరణం పొందేటప్పుడు దేవదూత ఆయన కనబడి ఆయన బలపరిచింది కదా. ఎన్ని అద్భుతాలు దేవుడు మనిషి కొరకు పరలోకం నుంచి పంపిస్తాడు. అన్ని ఎక్కడి నుంచి అంట? పరలోకం నుంచి దేవుడు మన కోసము పంపిస్తున్నాడు. అందుకని ఇక్కడ చదువుచున్నాము ఈ 77వ కీర్తన 14వ వాక్యంలో, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవి, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. అద్భుతాలు లేకుండా ఆశ్చర్యక్రియలు ఎక్కడ చేశాడు దేవుడు? ఆశ్చర్యక్రియలు జనముల మధ్యలో చేశాడు.
చనిపోయిన వాళ్ళు లేపాడు, దెయ్యాల బట్టిన విడిపించాడు, పక్షవాగులను విడిపించాడు, చంద్రరావు విడిపించాడు, కుంటివారిని విడిపించాడు, గుడ్డివారిని విడిపించాడు, చెవిటివారిని విడిపించాడు, మోగవారిని విడిపించాడు. ఇలాగ దేవుడు మనిషి జీవితంలో ఎవరు చేయలేని కార్యాలని ఆయన ఏం చేస్తాడంట, ఆశ్చర్య కార్యాలు చేసి తన శక్తిని బయలుపరిచాడు. ఎవరి దగ్గర? మనిషి దగ్గర. చెప్పండి ఎక్కడన్నా? యేసు ప్రభు దేవుడిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మనుషుల మధ్యలో అద్భుతాలు చేసి అనేకమైన కార్యాలు దేంతో చేశాడు? దేవుని శక్తితో. చెప్పండి అందరూ, ఏ శక్తి అంట? మన జీవితంలో కార్యం జరగాలంటే ఎవరి శక్తి కావాలి మనకి? దేవుని శక్తి కావాలి. ఎవరో చేస్తారు, ఏదో చేస్తారు, ఎక్కడో చేస్తారు కాదు, మనలో ఉండాలి ఆ శక్తి. ఆ శక్తి మనలో ఉంటే ఆ శక్తి మనలోని క్రియ చేస్తే పైన 12 వాక్యాలు ఏం రాస్తుంది చదవమ్మా? నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందను, నీ క్రియలను నేను ధ్యానించుకొందను. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? చూసారా ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడు. ఇక్కడ బైబిల్లో పరిశుద్ధులు అనేకులు కూడా ఏం చేస్తారంటే వర్ణిస్తూ ఉన్నారు. ఏం చేస్తారంట? ఆశాబ్ అనే ఒక గాయకుడు ఆయన దేవుని గురించి కీర్తనలో చక్కగా వర్ణిస్తాడు. ఆ దినాల్లో ఎవరు చేయలేని అద్భుతాలని, ఎవరు చేయని ఆశ్చర్యకరాలని నువ్వు చేస్తున్నావు ప్రభా అని చెప్పేసి దేవుని ఎంతగానో ఘనపరుస్తాడు. దేవుడు తన శక్తిని తీసుకొచ్చి ఎక్కడ చూపించాడు? ప్రజల మధ్యలో ఆశ్చర్యక్రియలు. అదే మనకి శక్తి ఉంటే ఏం చేస్తాం? ఒక మనిషిని ఎలా తిట్టాలి, ఒక మనిషిని ఎలా కొట్టాలి, ఒక మనిషిని ఎలా మోసం చేయాలి, ఒక మనిషిని ఎలా అబద్ధం చేయాలి, ఒక మనిషిని మనం ఎలాగో పిచ్చోని చేయాలి, ఏంటి రకరకాల ప్రయోగాలు చేస్తాం. కానీ దేవుడు తన శక్తిని మంచి కార్యాలకు వాడాడా, చెడు కార్యాలకు వాడాడా? మంచి కార్యాలకు వాడాడు. దేనికంట? మంచి కార్యాలకు ఏం చేస్తాడంట? వాడాడు శక్తిని. ఇప్పుడు బయట కూడా చూడండి, కొంతమంది వశపరుచుకునే ఆత్మ ఉంటుంది. అదేంటి? ఒక మనిషిని నాశనం చేయడానికి చేతబడి చేసే ఆత్మ ఉండి ఆ మనిషిని చంపడానికి మంత్రగాళ్ళు ఉంటారు, ఆ మనిషిని తన వైపు తిప్పుకోవడానికి. ఇలాగ రకరకాలు చేస్తారు ఒక శక్తితో. కానీ ఆ శక్తి వలన మనిషికి నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? నష్టము, నాశనాన్ని కలిగిస్తారు. కానీ దేవుడు శక్తి ఉంది, కానీ ఎవరినైనా పాడు చేశాడా? అందరికీ దేవుడు ఏం చేస్తాడంట? మంచి చేసుకుంటూనే వచ్చాడు. అందుకని ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే. అందుకని అలాంటి అద్భుతాలు చూసినప్పుడు దేశంలో ప్రజలందరూ ఏమైపోయారంట? భయపడిపోయి దిగులు పడిపోయారంట. ఇంత గొప్ప దేవుడా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా, యోర్దాన్ని పాయలు చేశాడా, ఏంటి బండలోంచి నీళ్లు రప్పించాడా, మారాన్ని మధురంగా మార్చాడా, ఆకాశం నుంచి పూరలు కురిపించాడా, ఆకాశం మన్నా కురిపించాడా, 40 సంవత్సరాలు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నాడా, ముందుగా దేవదూత ఉందా, అమ్మో ఇంత గొప్ప దేవుడా అని చెప్పేసి ప్రపంచంలో వింటేనే వాళ్ళకి భయం వచ్చి దేవచ్చిందంట, దిగులు పడిపోయారంట. ఏం పడిపోయారంట? మనం ఎవరు నమ్ముకున్నాం? అంత గొప్ప దేవుని నమ్ముకున్నాం మనం. అంత గొప్ప దేవుడు మనల్ని రక్షించాడు, అంత గొప్ప దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి కొని సంపాదించుకున్నాడు. కాబట్టి మన అందరం కూడా చాలా విలువైన వారిమి. చెప్పండి అందరూ, మనందరూ ఎవరంట? చాలా విలువైన వారిమి. అందుకని దేవుడు పుట్టక ముందుగానే ఈ లోకాన్ని కూడా పరలోకంలో ఉన్న దేవుడు యెహోవా ఎలాంటి ఆశ్చర్యకరుడు ఉన్నాడో భూలోకంలో జన్మించేటప్పుడు కూడా అలాంటి ఒక ఆశ్చర్యకరుగా వస్తారని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో రాస్తున్న మాట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం మనం చదివితే యేసు ప్రభు రూపంలో యెహోవా ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎలాగున్నాడు అనేది చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసు ప్రభు పుడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుడు ఆశ్చర్య క్రియలు చేసేవాడు, ఆశ్చర్యకరుడు. పరలోకంలో యెహోవా మాత్రమే కాదు, భూలోకానికి వచ్చిన యేసు ప్రభు కూడా ఆశ్చర్య క్రియలు చేసేటట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుడు చేసే క్రియలు ఆశ్చర్య క్రియలు. అంటే కనపడతాయా? ఏంటి ఇంత ఆశ్చర్యమా అంటాం మనం. అంటే ఏంటి? అది అప్పటికప్పుడు జరిగేది, అది కంటికి మాత్రము కనపడదు, జరిగిన తర్వాత మనకి కనపడద్ది. అందుకనే మనందరూ గుర్తించాల్సి అంటే మన జీవితంలో ఏది జరగాలన్నా ఆశ్చర్య క్రియలు చేసే దేవుడు మనకే ఉన్నాడు. చెప్పేవాడు కాదు, చేసేవాడు. ఎవరంట?
క్రియలు అంటే ఏంటి? చేయటం, శ్రమ పడటం, కష్టపడటం, చూపించటం. కాబట్టి ఆ క్రియల్ని దేవుడు ఏం చేస్తాడంటే చేసి చూపిస్తున్నాడు. శక్తి నా దగ్గర ఉంది, నేను దేవుళ్ళని చెప్పుకొని దాచుకోవట్లే. ఆ శక్తిని తీసుకొచ్చి ఏం చేస్తాడు? మన జీవితంలో క్రియారూపంలో చేస్తున్నాడు. ఎలా చేస్తాడంటే క్రియారూపంలో మనకి ఏదైతే కావాలో, ఏదైతే జరగాలో, ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే పొందాలో దేవుడు ఏం చేస్తుంది? దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి ఉన్న పేరు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడవు నీవే. అంటే ఇంకొక దేవుడు లేడని అర్థం. అందుకనే కదా వాళ్ళు దిగులు పడిపోయి ఏం చేసిండ? భయపడిపోయారంట. అమ్మో, ఇంత గొప్ప దేవుడా, ఇంత గొప్ప కార్యాలు చేస్తున్న చెప్పేసి దిగులు పడి ఏమయ్యారంట? వాళ్ళు భయపడ్డారు. మన దేవుడి పేరు ఏంట? ఆశ్చర్య క్రియలు చేసేది. కాబట్టి ఆయన క్రియలు అనమాట. ఏమంటాయి? ఆయన చేసే క్రియలు అంటే ఆయన చేసే ప్రతీది ఎట్లా ఉన్నదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకే యేసుప్రభువు వచ్చాడు, ఆశ్చర్యకరుడుగా వచ్చాడు. విన్నారా? ఆశ్చర్యకరుడుగా వచ్చాడు. ఏంటి? ఆలోచనకర్తగా వచ్చాడు. ఒక మంచి కార్యం చేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కానీ మనుషులు వంచడాకో, మనుషులు మోసం చేయడాకో, తల తోక లేకుండా ఏది చేయడానికి ఆయన రాలేదు. నిజమైన దేవుడిగా, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడిగా మన కొరకు ఆయన వచ్చి ఆయన అద్భుతాలను చేసేటట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు చేసే క్రియలు ఎలాగుంటాయంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 43వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యెషయా గ్రంథం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. పాత క్రియలు ఎన్నో చేశాను, మీకు ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో ఆశ్చర్యాలు చేశాను. కానీ ఇప్పుడు నేను చేసేది ఎలా ఉంటుందంటే నూతన క్రియ. ఏ క్రియ అంట? చెప్పండి. నూతన క్రియ అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్పాడు? మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన గుండెని ఇస్తాను, నూతన మనస్సుని ఇస్తాను, నూతన ఆత్మనే ఇస్తాను. కాబట్టి దేవుడు మనల్ని కలగజేసేది పాతే కాదు. ఏమి ఇస్తాడు? ఆయన కొత్తవి. అమ్మ చదవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36:26 చదవండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇక్కడ చూస్తారా? దేవుడు ఏమంటున్నాడు? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. చూడండి, నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, రాతి గుండెని మీలోంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ యందు ఉంచి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మన జీవితంలో నూతన క్రియలు చేయాలనుకుంటున్నాడా? మా పాత క్రియలు చేయాలనుకుంటున్నాడా? చెప్పండి. నూతన క్రియలు చెప్పండి అందరూ. నూతన క్రియలు. అందుకని దేవుని బిడ్డలైన మనము, మన దేవుడు ఇంతవరకు చేశాడు, ఇంకేం చేస్తాడులే, ఏమి అడగొచ్చులే, ఏమి విసుకొచ్చొచ్చులే అని అనుకోకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే మనకు నూతన కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యం అనేది ఏది కూడా లేదు. కాబట్టి దేవుని పిల్లల మన అందరం కూడా, కొంతమంది అంటున్నారు దేవుణ్ణి పద్దాక విసికించకూడదంట. ఏం చేయకూడదంట? పద్దాక మన సమస్యలు చెప్పి ఆయన డిస్టర్బ్ చేయకూడదంట. దేవుని ఏం చేయాలంట? ప్రశాంతంగా ఉంచాలంట. దేవుని ఏం చేయాలంట? ప్రశాంతంగా ఉంచాలంట. దేవుని ఏం చేయాలంట? డిస్టర్బ్ చేయకూడదు అంటున్నాను. అలా చెప్పాడా దేవుడు? నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు నాకు చెప్పమన్నాడు కానీ వద్దని అన్నాడా? నువ్వు నాకు భారం అయిపోయావు, నాకు కష్టంగా ఉన్నావు, నాకు ప్రార్థన చేయొద్దని అన్నాడా? అనలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనలోనే దేవుడు ఏం చేస్తాడంట? నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన గుండెని ఇస్తున్నాడు, మాంసకుని తీసివేసి ఆత్మని ఇస్తున్నాడు నూతనంగా. అందుకని మన జీవితంలో దేవుడు ప్రతీది కూడా నూతనంగా చేయగలడా? చేయలేడా? మన వల్ల అయితే కాదు, ఓకే. దేవుని వల్ల అయిద్దా అవదా? తప్పకుండా చేస్తాడు. మన వల్ల కానప్పుడు దేవుని వల్ల అయిద్ది. మనం చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. మనకు అసాధ్యమైన కార్యాలు దేవునికి సాధ్యమే. ఎన్నో విషయాల్లో మనం ఏం చేస్తున్నామో చేతగాని వారి వల్ల చేతులు ముడుచుకొని ఇది జరగదులే, ఇది అవదులే అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మనం మౌనం అయిపోతున్నాం చేయలేక. కానీ మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు కావాలో దాని కొరకు దేవుని సంగతి మనం ఏం చేయాలి? పోరాడాలి. ఏం చేయాలంట?
పోరాడాలి. అందుకే చదువుచున్నాం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆయన చేసే కార్యం ఏంటంటే ఆ ఎడారిని ఏం చేస్తాడంట, అరణ్యాల్లో త్రోవలు కలగజేస్తాడు, అరణ్యంలో త్రోవను కలగజేస్తాడు, ఎడారులు ఏం చేస్తాడంట, నదులను పారజేస్తాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకి కాళ్ళు వాసిపోలేదు, బట్టలు మాసిపోలేదంట. అలాంటి దారి వాళ్ళకి ఇచ్చాడు, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అరణ్యంలో మరి ఎడారిలో ఏం చేస్తాడు, వాళ్ళకి నీళ్లు కావాలంటే ఏంటి, అప్పటికప్పుడు నీళ్లు దేవుడు ఇచ్చాడు. సంసోను ప్రార్థన చేశాడు, ప్రభా నేను చచ్చిపోతా నీళ్లు ఇమ్మంటే అప్పుడు చీల్చి ఇచ్చాడు. హాగరు ప్రార్థన చేసిన, ప్రభా ఈ పసివాడు నీళ్లు చచ్చిపోతా అంటే చీల్చి ఇచ్చాడు నీళ్లు కదా. ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు అంటే బండలోంచి నీళ్లు ఇచ్చాడు. ఇట్లాగా దేవుడు చేసిన అద్భుతాలు ఎలాగుంటాయంటే అప్పటికప్పుడు కలగజేస్తాడు. వేరే వాళ్ళు అయితే మా దగ్గర ఉంటే ఇస్తాను లేకపోతే లేదంటారు. కానీ దేవుడు అలా కాదు, కలుగునుగాక అంటే చెప్పండి, కలుగునుగాక అంటే కలుగుతుంది. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే ఈ దినాల్లో దేవునికి సమస్తము సాధ్యమే. ఈ మధ్యకాలంలో ఏదో ఫ్రీ బస్ పెట్టారంట, దానికి 100 రూల్స్ పెట్టారంట. ఏంటి, దానికి ఆధార్ కార్డు కావాలి, అవి కావాలి, ఈ కావాలి పెట్టారంట. ఇప్పుడు దాంట్లో ఒకటే కొట్లాట్లు. ఒక ఆమెని ఎందుకమ్మా బస్సు ఎక్కావంటే ఫ్రీగా చేశారు కదా, ఊరంతా తిరిగి చూద్దామని వచ్చాము. ఇంకొక ఆమెని ఎందుకమ్మా బస్సు ఎక్కావంటే మా ఊర్లో వర్షం పడుతుంది, పక్క ఊరికి వెళ్ళి బట్టలు ఆరేసుకొస్తా అంటుందని. ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు, ఇలా ఫ్రీగా దొరికని చెప్పేసి ఏంటి, ఒక ఆమె పళ్ళు దొంగని తిరుగుతుంది, బస్సులో బ్రష్ చేస్తుంది. ఏంటమ్మా అంటే పొద్దున్నే అట్లా గాలికి అలా తిరగొద్దని చెప్పి బ్రష్ చేసుకుని వెళ్తాను. ఇంకొక ఆమె ఎందుకు ఎక్కించామ్మా పిల్లలు అంటే అన్నం తింటా, ఊరు చూపిస్తాను తిందామని తినిపిద్దామని తిరుగుతుందండి ఒక ఆమెని. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఫ్రీగా వస్తా అంటే పినారు కూడా తాగుతారంట. ఇప్పుడు దానికి ఏం చేస్తారు, కండక్టర్ని కొడుతున్నారు, డ్రైవర్ని కొడుతున్నారు జుట్లు పట్టుకొని. అద్దాలు పగలొట్టేశారు. మొన్న ఒక బస్సు అంతా తుక్కు పగలొట్టేశారు, అద్దాలు గిద్దరు మొత్తం పగలొట్టేశారు. ఈ ఫ్రీ బస్సు ఎందుకని చెప్పండి, లేనిపోయింది. దానికోసం వాళ్ళు గంటకు పోవాల్సింది, ఇప్పుడు దానికోసం 10 నిమిషాలు పోవాల్సిన ప్రయాణం గంట దాకా కూర్చున్నారు. దేనికోసం, ఫ్రీ బస్సు వస్తుందని చెప్పి. దాంట్లో ఫుల్ ఏలాడుతున్నారు. కండక్టర్ ఆపట్ల, వాడిని పట్టుకుని కొడుతున్నారు మళ్ళీ పోయి డ్రైవర్ని. ఎందుకు చెప్తున్నా అంటే జనాలకి ఎట్లా ఉంటుందంటే ఫ్రీగా వస్తానే అట్ట పరిగి ఆడుతున్నారు. అప్పుడు మరి దేవుడు మనకి ఎట్లా ఇస్తున్నాడు చెప్పండి. ప్రార్థన చేసి వెంటనే దేవుడు నేను ఉన్నాను అంటున్నాడు. ఏమన్నంట, నేను ఉన్నాను, నువ్వేం బాధపడద్దు, నేను వస్తాను, నేను ఇస్తానని దేవుడు అన్నాడు. కాబట్టి ఈయన తాత్కాలికని, కానీ నిజమైన దేవుడు ఇచ్చేవాడు అప్పటికప్పుడు నూతన క్రియేట్, నూతన సృష్టిని ఏం చేస్తాడు, మన కోసము చేస్తాడు. మనుషులైతే చేయలేరు. అందుకని మనందరూ ఎవరి దగ్గర ఉండాలి, మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఉంటేనే దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. దేవుని దగ్గర లేత నూతన కార్యాలు చేయడు. అందుకనే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదవండి. కనుక ఈ దేహములో 2 కొరింథీ 5:17 అమ్మా, 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతని జీవితము నూతనంగా ఉంటది, పాతగా ఉండదు. బైబిల్ రాస్తుంది నూతన యెరూషలేము. యెరూషలేము అంట పాత యెరూషలేము కాదు, యెరూషలేము అంట నూతన యెరూషలేము. అంటే పరలోక రాజ్యం యెరూషలేము ఎలా ఉంటుందంట, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అలాగే ఇక్కడ చదువుతున్నాం మనము, క్రీస్తునందు ఉన్న ఎండ మనం ఎలా ఉంటామంట, దేవుడు నూతన క్రియలే మనకు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉంటామంట, నూతన సృష్టిగా ఉండడం, పాతవే గతించిన. కాబట్టి మనం కూడా ఏం చేయాలి చెప్పండి, పాత స్వభావాలు తొలగించుకోవాలి. ఏం చేయాలంట, పాత అలవాట్లు మనం మార్చుకోవాలి, పాత మాటలు, పాత విధానము అన్నీ మనం రావాలి, మార్పు అనేది రావాలి. అలాంటి మార్పు రాకపోతే వీలైద్దా, వీలు కానీ కాదు. అందుకని దేవుని బిడ్డైన మన అందరం కూడా దేవునికి సన్నిధిలో ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. మనలో మార్పు అనేది రావాలి, మనలో క్రియలు, మన పద్ధతి ఇవన్నీ మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు, నూతన హృదయాన్ని, నూతన మనస్సు ఇచ్చి నూతన కార్యాలు మనకి చేస్తాడు. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4:22.
కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ మనం చదువుతున్నాము, కావున మునుపటి ప్రవక్తల విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని. ఇందాడు ఏమని చదివి మనం? ఇందాడు 43:19 చదివారుదా? 43:18 ఏమని రాస్తుంది? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఏమని రాస్తుందంటే మునుపటి వాటిని ఏం చేయొద్దు అంటే పాత వాటిని ఏం చేయొద్దు, మనం మర్చిపోవాలి. క్రీస్తు ఉన్న సమస్తము నూతనంగా ఉంది, పాతవే గతించడం. మన జీవితంలో ఏం చేయాలంట? పాత వెళ్ళిపోతుండాలి, కొత్తయే వస్తూ ఉండాలి. అందుకే రాస్తుంది, మునుపటి ప్రవక్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని. ఏ స్వభావం అంటే అది? ప్రాచీన స్వభావం అంటే ఏంటది? పాత స్వభావం. ఏంటంటే పాత స్వభావం, నీలో కోపం ఉండేది, నీలో ఎదుటి మనిషిని ద్వేషం ఉండేది, ఎదుటి మనిషిని అసూయ ఉండేది, ఎదుటి మనిషి అంటే పగబట్టేవాడివి, ఎదుటి మనిషి అంటే నువ్వు నిందించాలి, దూషించాలి అనుకుంటావు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. మునుపటి ప్రవక్తన విషయంలో మోసకరమైన దురాశలు చెడిపోవు మీ ప్రాచీన స్వభావాలు వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారే. ఏం చేయాలంట? మన చిత్తం అంతా ఏం చేయాలంట? మన జీవితాన్ని నూతనపరచుకోవాలి. పాతగా ఉండాలా, కొత్తగా ఉండాలా? ఇప్పుడు ఈరోజు ఒక ఫోన్ కొనిస్తే కొన్ని రోజుల తర్వాత ఏమనిపిస్తుంది? మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది, పాత తీసేయాలనిపిస్తుంది. అలాగే కొత్త బట్టలు కొనుక్కుంటే ఏమనిపిస్తుంది మనకి? ఈ బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకోవాలనిపిస్తుంది. నాకు ఆ ఫీలింగ్ లేదు. ఎందుకని? ఎప్పుడు ఇదే డ్రెస్, కొత్తది వేసుకున్నా ఒకటే, పాత నాకు ఆ ఫీలింగే లేదు కొత్తగా కొనుక్కోవాలని. మొన్న ఇద్దరు డబ్బులు ఇచ్చారు, ఇద్దరు బట్టలు కొనిచ్చారు నాకు, బట్టలు కొనిచ్చారు నాకు. ఎట్లా ఉన్నాయి నాకు అసలు కొత్త బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే రంగురంగులు ఉంటే వేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు ఒకటి ఎత్తి తెలిసిపోద్ది అందరికి. నాదేంటి తెల్ల డ్రెస్ కదా, నాకు ఆ ఫీలింగ్ లేదు. మొన్న కొనిచ్చారు, పెట్టాను, ఇంకా కుట్టించలేదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఎప్పుడు క్రొత్తగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. కొంతమంది ఈ మధ్యకాలంలో ఆంటీ అంటే ఎరా నేను ఆంటీలా కనిపించాను కానీ గొడవ అంటే ఇంకా యంగే అంటుంది ఆమె. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా అంకుల్ అంటే వాళ్ళు కూడా కోపం వస్తుంది. ఏమొస్తుందంట? ఒకరోజు నేను కరెంట్ ఆఫీస్కి వెళ్ళాను, ఈ చర్చి మీటర్లు పెట్టించేటప్పుడు. అప్పుడు ఆ మధ్య చాలా ఆరోగ్యం బాగాలేదు, బిల్డింగ్ అంటే ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఉన్న మనిషి మెంటల్గా. అక్కడికి వెళ్ళి, సార్ ఇట్లా ఈ పాత మీటర్ తీసేసి కొత్త మీటర్ 2 కనెక్షన్స్ కావాలి, ఒకటి హెవీ మీటర్, ఒకటి లైట్ మీటర్ అని చెప్పేసి వెళ్ళేసరికి అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఏఈ గారు వచ్చాడు. నన్ను చూసి ముందు ఆ పెద్దానికి ఏదో చేసి పంపించాను అంటున్నాడు. ఇక చూడు నా మనసు చచ్చిపోయింది. ఏంట్రా ఇంత అవసరం అయిపోయా నేనని. ముందు ఆ పెద్దాన్ని చేసి పంపించాను అంటున్నాడు. కొన్ని స్థలాలు పోతే అంకుల్ అంటారు నన్ను. ఇక్కడ షాపింగ్లు ఎక్కడ వెళ్ళినప్పుడు చూస్తే ఒకసారి అంకుల్, సార్ రండి సార్ అది అంటుంటారు. ఇట్లా చూస్తే కొంతమందికి ఏంటంటే అట్లా అంటుంటే కూడా చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి నాకేం ఇబ్బంది లేదు, నేనే రంగులింగులో వేసుకోవట్లేదు, నాకు న్యాచురల్గా ఉన్నా నేను. కాబట్టి చాలామంది ఏంటంటే ఇప్పుడు ముసలివాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంట, కుర్రవాళ్ళు ఉంటారు. నేను పార్కుకి వాకింగ్ వెళ్తాను పొద్దున్నే ప్రతిరోజు. వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు 60 పైన వయసులే ఆంటీలు అంకుళ్ళు అంతా. ఎట్లా ఉంటారంటే ఫుల్ బ్లాక్ హెయిర్ అందరికీ. నేను అనుకున్నాను వీళ్ళకి 40-30 ఉంటే ఏమనుకున్నాను. తీరొస్తే వాళ్ళంతా రిటైర్డ్ అయిపోయిన కేసులు అన్నీ. అంతా ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి అంతా 60-70 ఉన్నాయి. కానీ ఎట్లానంటే మాకంటే యంగ్గా నడుస్తున్నారు, ఫుల్గా వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఎంత వయసు వచ్చి ఎట్లా అనిపిస్తుంది, నేను యంగ్గానే ఉండాలి, నేను కుర్రోడిగానే ఉండాలి, కొత్తగానే ఉండాలి అని చెప్తున్నారు. రంగులు వేసుకొని నేను కుర్రోడిగా అని చెప్పేసి రకరకాల వేషాలు వేస్తారు. నేను తప్పుగా అనట్లేదు, ఎవరికైనా సరే ఎట్లా ఉందంటే కొత్తగా ఉండాలని అనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి 24 వాక్యములు ఏమని రాస్తుంది? నీతియు యథార్థమైన భక్తియు గలవారి దేవుని పోలిక సృష్టించబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలంటే మనము ధరించుకోవాలి. అంటే మనకి ఏమి ఉండకూడదు? పాత స్వభావాలు ఏది కూడా మనలో ఉండకూడదు. అంటే మనలో ఏమి రావాలి?
మార్పు రావాలి, మన హృదయంలో మార్పు రావాలి, మన మనస్సులో మార్పు రావాలి, మన ఆత్మలో మార్పు రావాలి. అప్పుడే మన నిజమైన దేవుని బిడ్డలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా మన ఎదుగుదలను చూసి మనలో ఇంకా నూతన కార్యాలు చేస్తే బాగుంటుంది, ఇతను బాగా అభివృద్ధి పొందుతున్నాడు, అది బాగా ఎదుగుతున్నాడు, చిన్నలో వీటిని కాపాడుకుంటున్నాడు, చాలా ఆసక్తిగా ఉన్నాడు చెప్పేసి దేవుడు కూడా మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. అదే మనం దాన్ని చెడుతనంగా ఉపయోగించుకొని అవన్నీ మనం పాడు చేసుకొని పాతగానే మనం జీవించామంటే దేవుడు నూతన కార్యం చేయడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. అందుకని మనం క్రీస్తునందు ఉండాలి. ఎక్కడంట? క్రీస్తునందు ఉండి మనం ఏం చేయాలంటే క్రీస్తు మనం ఏం చేయాలి? ఇక్కడ ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? నవీన స్వభావము. ఏ స్వభావం అది? దేవుని యొక్క స్వభావాన్ని మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదవమ్మా. కొలస్సీ 3:10. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుడు చెప్పేది ఏంటంటే ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. కొంతమంది ఏం చేస్తారు? ఈజీగా అబద్ధం ఆడేస్తారు. వాళ్ళు అబద్ధం ఆడతాక ఏం చేస్తుంటారు? రెడీగా ఉంటారు వాళ్ళ నోట్లో. అబద్ధికుడు అంటే ఎవరు? సాతాను. అబద్ధికుడు అబద్ధమునకు తండ్రి అని రాసిన బైబిల్లో. అబద్ధికుడు అబద్ధమునకు తండ్రి. ఈ సాతాను ఏం చేస్తుందంట? వాళ్ళ జీవితాల్లో అబద్ధం ఆడుతుంది. ఈ అబద్ధం ఆడినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు స్వభావం అబద్ధ స్వభావంగా మారిపోతుంది. సాతాను అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడతాడంట. చదవన మాట యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యంలో చక్కగా రాస్తుంది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూసారా? వాడు అబద్ధమాడినప్పుడు స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధమాడినప్పుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడంట. చూసారా? సాతానిక స్వభావం. ఏ స్వభావం ఇది? అబద్ధమాడే స్వభావం. ఏ స్వభావం అంట? అబద్ధికులు అందరూ ఎక్కడికి పోతారంట? చెప్పండి. అగ్నిగుండానికి వెళ్తారు. అబద్ధికులు అందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్నిగుండానికి వెళ్తారు. కాబట్టి మనం ఒకరితో ఒకరు అబద్ధం ఆడినప్పుడు పాత స్వభావమా కొత్త స్వభావమా? నువ్వు రక్షించబడక ముందు నువ్వు పాత స్వభావం ఉన్నావు. ఇప్పుడు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధ అభిషేకం పొందావు. ఏంటి ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడాలా, నిజం చెప్పాలా? చెప్పండి, అందరూ చెప్పండి. అబద్ధం ఆడాలి, నిజం చెప్పాలా? నిజమే చెప్పాలి. ఏం చెప్పాలంట? నిజమే చెప్పాలి. కానీ ఇక్కడ మనం చదువుతున్నాము, ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే విడిచిపెట్టి. ఏం చేయాలంట? ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలు ఏమంట అంటే అది క్రియ చేస్తూ ఉంటుంది. ఇలాగ అబద్ధమాడు, అలాగ అబద్ధమాడు, వీళ్ళతో అబద్ధమాడు, వాళ్ళతో అబద్ధమాడు, ఇలాగూ చెప్పు, అలా ఇలాగంటే నువ్వు అలాగూ చెప్పు. ఇవన్నీ ఏం చేయండి? ఒక క్రియ జరుగుతుంటుంది మనలో. ఒక క్రియ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక పురుగు కదులుతుంటే ఏమైంది? వెళ్తూ ఉంటుంది. కదలకపోతే అలాగే ఉంటుంది. క్రియ లేనట్టే. క్రియలు లేని విశ్వాసము మృతం. కాబట్టి మనకి ఏముండాలి? క్రియలు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తుంది? అబద్ధమాడుకుడి ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నవీన పరచబడుచున్న, లేకుంటే నూతన పరచబడుచున్న నవీన స్వభావం ఏం చేయాలి? మనము ధరించుకోవాలి. అంటే ఇప్పుడు మనం పాతే ధరించుకోవాలా, కొత్త ధరించుకోవాలా? చెప్పండి అందరూ. కొత్తవే ధరించుకోవాలి. ఏం చేయాలంట? కొత్తవే ధరించుకోవాలి. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ వాక్యాన్ని, సత్యాన్ని చదువుతున్న మనము దేవుడు నూతన హృదయాన్ని, నూతన మనస్సుని, నూతన ఆత్మని ఎందుకు ఇస్తానంటే మనం పాత జీవితం ఉండకూడదు, క్రొత్త జీవితం కావాలి. ఏ జీవితం అంట? క్రొత్త జీవితం అనేది మనకి కావాలి. కాబట్టి మనకి జీవితంలో ఎప్పుడు కూడా క్రీస్తునందు ఉన్నట్లయితే కనుక మనం ఎలా ఉంటామంట? నూతన సృష్టి. రోమరాసి పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం మనం చదివినట్లయితే ఏమని రాస్తుంది? ఎవడైనా క్రీస్తునందున వాడికి ఏ శిక్షావిధి లేదని రాస్తుంది.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇక్కడ మనం క్రీస్తు యేసు నందున్నట్లయితే పాత జీవితం అంతా తొలగించబడుతుంది కాబట్టి ఏ శిక్ష మనకు లేదు. క్రీస్తులో లేనప్పుడు అన్ని పాపాలు మనం చేస్తే శిక్ష మనకు ఉంటుంది. ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉన్నాము? నవీన స్వభావాలు ధరించుకొని నూతన హృదయాన్ని, నూతన మనసు, నూతన ఆత్మని క్రీస్తుని మనం ధరించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఏ శిక్ష లేదు. తప్పు చేసేవాడికి శిక్ష, తప్పు చేయని వాడికి శిక్ష, చేసిన వాడికే శిక్ష. ఇప్పుడు మనం క్రీస్తునందు ఉంటే తప్పు చేస్తామా? చెప్పండి, క్రీస్తునందు ఉంటే తప్పు చేస్తామా? యేసు ప్రభు పాపం లేని వాడు రాయి వేయచ్చు అంటే ఆ స్త్రీ మీద రాయి వేయట కూడా భయపడ్డారు. అప్పుడు దాకా రాయి వేయటకి వచ్చారు కొడతాకి, కానీ అప్పుడు ఏం చేశారు? రాయి వేయటకి ఏం చేస్తారంట భయం. అలాంటప్పుడు దేవుని ముందు తప్పు చేయగలరా? కొట్టారా? తప్పు చేయొచ్చు, కొట్టచ్చుగా, కొట్టారా? కొట్టారా? ఎందుకంటే దేవుడి ముందు ఏ మనిషి తప్పు చేయలేడు. అందుకని ఇక్కడ చదువుతున్నాం, మనం దేవుని యందు ఉంటే ఏ శిక్ష విధి మనకి ఉండదు. అందుకని మన అందరం కూడా దేవుని యొక్క నూతన క్రియలు పొందుకోవాలా వద్దా చెప్పండి మీరే? నూతన క్రియలు ఎప్పుడు మనము పొందుకోవాలి. మూడోదిగా మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క క్రియలు కృపగల క్రియలు అంట. 145వ కీర్తన 17వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. త్వరగా చదవండి. 147:17. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? యెహోవా తన మార్గములు అన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. దేవుని క్రియలు ఎలా ఉంటాయి చెప్పండి? కృప చూపిస్తాయి. ఒక మనిషిని నాశనం చేయదు. దేవుని యొక్క క్రియలు ఏం చేస్తాయంటే ఒక మనిషి బ్రతకాలని కోరుకుంటాయి. ఏమని కోరుకుంటాయి అంట? దేవుని యొక్క క్రియలు ఎప్పుడు కూడా ఒక మనిషి పాపం చేస్తే కూడా అతన్ని క్షమించగలిగేది దేవుని యొక్క కృప. కృపా క్షమాపణ గల దేవుడు. ఏం పేరండి ఆయనకి? కృపా క్షమాపణ గల దేవుడు. కాబట్టి ఒక మనిషిని క్షమించడానికి కావలసినంత కృప ఆయనకు ఉంది. మనకు ఉంటుందా? తప్పు చేసి వెంటనే వాళ్ళు తిట్టడమో, అరవటమో, గర్జించడమో, ఏంటి నువ్వు పనికి మాలోడు, పనికి మాలదాను, నువ్వు అట్టాంటోడు, ఇట్టాంటోడు అని మన నోట్లో ఎన్నో వచ్చేస్తాయి. కానీ దేవుడు అలాగ చేయకుండా అవన్నీ ఓర్చుకుంటూ, భరించుకుంటూ, సహించుకుంటూ ఏం చేస్తాడు? ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయన ఎవరంట? నీతి గలవాడు. చెప్పండి అందరూ. యెహోవా మార్గములన్నీ అంటే ఆయన నడిచే జీవితము, ఆయన ప్రవర్తన, ఆయన నడవడి, ఆయన స్వభావము, ఆయన క్రియలు అన్నీ ఏమంట? నీతి గలవి. ఆయనలో పాపము లేదు. అందుకని తన క్రియలన్నింటిలో ఏం చేస్తాడు? ఆయన కృప చూపిస్తున్నాడు. ఏం చూపిస్తాడంట? కృప చూపిస్తాడు. అందుకని నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 19వ వాక్యం మీరు చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వాక్యములో దేవుడు వాళ్ళని ఎంత మాత్రం నాశనం చేయకుండా వాళ్ళ కృప చూపించాడు. వారు ఎడారిలో ఉండగా చదువమ్మా. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి వాక్యం చెప్పబడుతుంది. ఏమని చెప్తుంది? వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడివై. వాళ్ళ అరణ్యం ఉన్నప్పుడు అంట దేవుడు బహు విస్తార కృప కలిగిన అంట. ఎందుకని? వాళ్ళకి అరణ్యంలో ఏమీ లేదు. ఇప్పుడు అరణ్యంలో అన్ని కలగ చేయాలి వాళ్ళకి. ఇసుక తప్పితే ఏమి లేదు. అక్కడ ఉందా? ఇసుక తప్పితే ఏముందా అరణ్యంలో? అరణ్యంలో ఏమీ లేదు. మీకు ఒక విషయం తెలుసా? ప్లాస్టిక్ని ఫస్ట్ కనిపెట్టిన దేశం ఇజ్రాయెల్ దేశం. ఎందుకు ప్లాస్టిక్ని ఫస్ట్ కనిపెట్టారంటే వాళ్ళ భూమి అంతా ఇసుక భూమి కాబట్టి నీళ్లు పోస్తే ఏమైపోతుంది? లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏ చెట్టు మొలవట్లేదు, ఏ పంట పండించండి వాళ్ళ కావట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ షీట్ తయారు చేస్తారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్లో ఫస్ట్ తయారు చేసే వస్తువు ప్లాస్టిక్ షీట్ తయారు చేసి ఆ ప్లాస్టిక్ షీట్ని ఏం చేస్తారంటే భూమిలో ఉన్న ఇసుక అంతా ఒక 5 అడుగులు లోతు, 5 అడుగులు లేకపోతే 10 అడుగులు ఏం చేస్తారు మొత్తం తవ్వేసి ఈ షీట్ పరిచేసి దానిపైన ఆ ఇసుకను వేసి నీళ్లు పోసారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిన నీళ్లు ఎక్కడికి వెళ్ళినాయి? ఇసుకలో ఉన్నాయంట. ప్లాస్టిక్ షీట్లో ఉన్నాయి. చెప్పండి ఎక్కడంటే ప్లాస్టిక్ షీట్లో ఉన్నాయి. ఎక్కడికి పోలేదు నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్ళల్లో ఏముంది? ఇసుక ఉంది.
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పండిస్తారు. మనకి మంచి మట్టి ఉండే పంట పండిద్ది, కానీ వాళ్ళు ఇసుకలో పండిస్తారంటే గొప్పలో కాదా? చెప్పండి, గొప్పలా కాదా? ఇసుకలో పండించారు వాళ్ళు, ఇసుకలో పండిస్తున్నారు వాళ్ళు. అట్లాగే ప్లాస్టిక్ కనిపెట్టారు ఫస్ట్, ఆ తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ లేని వస్తువే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏ వస్తువు అండి ఇప్పుడు చెప్పండి? చెక్క అంతా అంతరించిపోయింది, ఇనుమంతా అంతరించిపోయింది, ఇత్తడంతా అంతరించిపోయింది, అల్యూమినియం అంతరించిపోయింది. ఇప్పుడు ఏమొచ్చేసింది? ఇప్పుడు అంతా ప్లాస్టిక్. నీకు ఏది ఇప్పుడు మంచాలు ప్లాస్టిక్ వచ్చేసింది. ఏమంట? మంచాలు ప్లాస్టిక్ వచ్చేసింది. ఎందుకు చెప్తున్నాడు ఇదంతా కూడా? ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో మనం చూస్తే వాళ్ళు దేవునికి ఎంత వ్యతిరేకంగా నడుచుకున్నా కూడా దేవుడు వాళ్ళని నాశనం చేశాడా చేయలేదా? చెప్పండి, చేశాడా చేయలేదా? ఇక్కడ 17వ వాక్యంలో సగం నుంచి చదివితే ఏమని రాస్తుందంటే, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయా వాత్సల్యతలను గలవాడువు, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడువై ఉండి వారిని విసర్జించలేదు, వదిలిపెట్టట్లేదు దేవుడు. ఎందుకని? కృపగలవాడు. చెప్పండి అందరూ, ఎవరండైనా మనం కూడా ప్రతిదానికి దేవుని ఏమడుతాం? ప్రభా కృప చూపించయ్యా, నీ కృపతో స్వస్థపరిచయ్యా, కృపతో బలపరిచయ్యా, కృపతో రక్షించయ్యా, కృపతో కాపాడయ్యా అని. ఎందుకంటే కృప అన్ని రకాలుగా మనం సాయం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు అన్ని రకాలుగా అరణ్యంలో బహు విస్తారమైన కృప. ఎందుకని? వాళ్ళకి విస్తారమైన కృప వాళ్ళకి అవసరం ఉంది. విస్తారమైన జనులు ఉన్నారు, వాళ్ళకి ఏమి లేదు. కోట్లు లక్షలు పశువులు ఉన్నాయి, లక్షల జీవులు ఉన్నాయి. వీటన్నిటికి కావాల్సిన ఆహారం కురిపించాలంటే అది ఎవరికి సాధ్యం అండి? అరణ్యంలో ఎవరికి సాధ్యం? అది దేవునికే సాధ్యం. అది అందుకని ఏం చేస్తాడంట, ఆయన విస్తారమైన కృపగలవని రాసి ఎంత బాగా చూడండి. నీవు బహు విస్తారమైన ఎడారిలో నీవు బహు విస్తారమైన కృపగలవాడివై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును దానిలో వారికి వెలుగిచ్చుటకే రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళి పోక నిలిచెను. అంటే దేవుడు వాళ్ళు వదిలేస్తాడా? వదలలేదు. అందుకని దేవుని బిడ్డ మనము, దేవుడు ఎవరంట? ఆయన క్రియలు ఎలా ఉంటాయని చెప్పండి. మూడోది కృపగల క్రియలు. చెప్పండి అందరూ. ఒకటి ఆశ్చర్య క్రియలు, రెండోది నూతన క్రియలు, మూడోది కృపగల క్రియలు. ఏ క్రియ అంట? కృపగల క్రియలు. అందుకని దేవుడు చేసేది ఏంటంటే మనిషి జీవితాన్ని నాశనము కాకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. నాలుగోది మనం చూసినట్లయితే ఆయన క్రియలు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వాక్యం మీరు చూసినట్లయితే ఆయన క్రియలు ఎలాగున్నాయి? ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, ఎవరు తెలుసుకోవాలండి ఆయన చేసే కార్యం. అంత గ్రహింపులేనంత గొప్ప కార్యాలు ఆయన చేయుచున్నాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు. ఏమంటా? అద్భుత క్రియలు అంటే క్రియారూపంగా చేస్తున్నాడు. ఉన్నారా? క్రియారూపముగా వాళ్ళని చేసి చూపిస్తున్నాడు. అద్భుత క్రియలు ఆయన చేయించున్నాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, యోబు ఇలాగ మాట్లాడుతున్నాడు నిజంగా. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరించట్లు మనం ఇక్కడ చదువుతున్నాం. నిజంగా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క క్రియల్ని ఎవరు తెలుసుకున్నారు? యోబు తెలుసుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంట, యోబు పిల్లలందరూ చనిపోతే మళ్ళీ ఏం చేశాడు దేవుడు? మళ్ళీ పిల్లలందరూ పుట్టించాడు. ఎక్కడి నుంచి వచ్చారండి? అదృశ్యం అయిపోయారు, కాలిపోయారు, చచ్చిపోయారు. కానీ మళ్ళీ ఏమారంట, మళ్ళీ యాజ్ తీసుగా మళ్ళీ అదే సైజు, అంత వయసు, అంత పిల్లలే, అదే ఆడపిల్లలు, అదే మగపిల్లలు ఇచ్చాడు. ఒంటెలు, ఆవులు, గొర్రెలు అన్నీ ఇచ్చాడు, గాడిదలు ఇచ్చాడే వెళ్ళదా. మళ్ళీ ఆయనకి ఎలా ఇచ్చాడంట? పూర్వం ఉన్నంత ఆరోగ్యంగా అంటే ఇంకా యవ్వన ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి సాధ్యమైంది అవలేదా? ఇప్పుడు దాని గురించి ఎవరు చెప్తారు ఈ మాట? యోబు గారు స్వయంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన ఇక్కడ? ఎవడను చేయలేని, ఎవరంట? ఎవడను తెలుసుకోలేని మహత్కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు. అందుకని మన జీవితంలో మనుషులు మనకి ఎన్నో కార్యాలు చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం తప్పకుండా చేస్తాడు. అద్భుత కార్యాలు చేశాడు, చేయలేదా?
మన జీవితం ఎన్నో చేశాడు. నేను కూడా ఎన్నో అనుభవించినాను దేవుని దగ్గర, ఎన్నో కార్యాలు. నేను గొప్ప సాక్షిని. ఎందుకంటే దేవుడు ఏది కావాలన్నా ఆయా సమయాలకి దేవుడు సమకూర్చుకుంటూ, నడిపించుకుంటూ, స్వస్థపరుచుకుంటూ, బలపరుచుకుంటూ, ఏ సమయానికి కావాల్సిన ఆ సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహాకృప, నిజంగా దేవుని యొక్క శక్తిని దేవుడు ఇచ్చున్నాడు. ఇంతవరకు నేను చాలా బాధపడేవాడిని, ఒక్కడనే ఉన్నాను కదా, మరి నాకు ఒంట్లో బాగోపోతే ఈ సేవ ఎవరు చేస్తారు, ఈ సంఘాన్ని ఎవరు నడిపిస్తారు, మరి బయట వాళ్ళని పిలిస్తే బాగోడదు, వాళ్ళు ఏం చేసిపోతారని చెప్పేసి అనుకునేవాడిని. అనుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు అలాగనే ఏం చేశాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు దేవుడు, ఒక సిస్టర్ గారిని ఇచ్చాడు. ఇప్పుడు ఆమె నాకంటే బాగా ప్రసంగం చేస్తుంది. సిస్టర్ గారు ఏం చేస్తానంట, నాకు రావట్లే ప్రసంగం, ఆమె బాగా ప్రసంగం చేస్తుంది. మీరు వింటున్నారో లేదో. దేవుడు అలాంటి కృప ఆమెకి ఇచ్చాడు కదా. ఎందుకు చెప్తున్నా అంటే, అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా ఎట్లా ఇప్పుడు ఒకరికి ఇద్దరు ఉన్నా ఇబ్బంది లేదు, గబుకుని ఎక్కడ బయటికి ఊరు వెళ్ళినా, ఏదైనా పరిస్థితి బాగా పని మీద వెళ్ళినా, ఇప్పుడు సేవ వచ్చేలాగా సిస్టర్ గారిని దేవుడు ఏం చేస్తాడంట, ఇచ్చాడు. నిజంగా కొన్ని పాయింట్లు ఆమె చెప్తుంది, నాకే ఒకలాగా అనిపిస్తుంది. అలాంటి ఒక ఆలోచన దేవుడు కొన్నిసార్లు ఇస్తాడు. నేనైతే ఏం చేస్తాను, ప్రభా మా సంఘాన్ని ఆశ్రయించు, మా సంఘాన్ని కాపాడు, సేవను కాపాడు మనం ప్రార్థన చేస్తాం. ఆమె ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా, ప్రభా నీ రాకడ వరకు ఈ సంఘం కాపాడబడాలి, నీ రాకడ వరకు కూడా ఈ సంఘం సిద్ధపడాలి, నీ రాకడలో ఎత్తబడే వరకు కూడా ఈ సేవ జరగాలని ప్రార్థన చేస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం అనుకుంటాం ఇది జరగదేమో, అది చేయలేమేమో అనుకుంటాం, కానీ దేవుడు చేస్తున్న అప్పటికప్పుడు అద్భుతాన్ని చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అయ్యా నీళ్ళు లేవన్నారు, అప్పుడే అద్భుతం చేశాడు. అయ్యా ఆహారం కావాలని అప్పుడే అద్భుతం చేశాడు కదా. దేవుడు అప్పటికప్పుడు ఏం చేస్తాడు, ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా వాళ్ళని ఎంతో చక్కగా వాళ్ళని కాపాడు. అందుకని దేవుని పెట్టిన మనము దేవుడు అద్భుతాలు చేసి, అద్భుతాలు ఎవరు కూడా దాన్ని లెక్క పెట్టలేరు, లెక్కలేని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం 54వ వాక్యం ఒక్కసారి చదవండి. 13:54 మనం ఏం చదువుతున్నాం, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి. చాలు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన, అందువలన వారు ఆశ్చర్యపడి యేసు ప్రభుని చూసి, ఆయన బోధను చూసి వాళ్ళు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతను వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరీ కాదా, యాకోబు, యేసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులు అందరూ కూడా మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడ్డారండి. అంటే ఏం చేస్తాడు యేసుడు, అక్కడ అద్భుతాలు చేసి, కానీ వాళ్ళు ఏం చేస్తారంట, విశ్వసించారా విశ్వసించలేదా, అభ్యంతరపడ్డారు, విశ్వాసం ఉంచలే. అందుకే 58లో వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు. ఎందుకు చేయలేదు, వాళ్ళు విశ్వసించలేదు. మనం కూడా విశ్వసిస్తే దేవుడు చేస్తాడు, కానీ మనం విశ్వసించకపోతే దేవుడు అద్భుతాలు చేస్తాడా, చేయడు. కాబట్టి మన జీవితంలో దేవుని అద్భుతాలు పొందాలంటే ఏం చేయాలి, మనం దేవుని యందు విశ్వాసము ఉంచాలి. దేవుని యందు విశ్వాసం లేకుండా అద్భుతాలు జరగాలి, దేవుడు అద్భుతాలు చేయాలంటే చేస్తాడా, చేయడు. అందుకని ప్రతి దేవుని పెట్టి కూడా గుర్తించాల్సి అంటే, దేవుని యొక్క క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అద్భుత క్రియలు. ఏ క్రియలు అంట, 5వదిగా మనం చూసినట్లయితే దేవుని క్రియలు ఎలాగుంటాయంటే 103వ కీర్తన 6వ వాక్యం 7వ వాక్యం చూడండి. 103వ కీర్తన 6వ వాక్యం 7వ వాక్యం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారి కందరికి న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దావీదు చెప్తున్నాడు, యెహోవా నీతి క్రియలను జరిగించవచ్చు, బాధించబడి వారు అందరికీ ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన చేసే క్రియలు ఎలా ఉంటాయంట, నీతి క్రియలు. ఈ దినాల్లో ఒక మనిషి దగ్గరికి వెళ్తే మన న్యాయం జరుగుతుందండి, అన్యాయం అంతా లంచాలు ఇవ్వాల్సింది. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినా, జడ్జి దగ్గరికి వెళ్ళినా, లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎంఓఆర్ ఆఫీస్కి వెళ్ళినా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏమి ఇవ్వండి, ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి, లంచం. మొన్న ఒక తల్లిగారు చెప్తున్నారు, పెరిసిస్ మేడం, మన పాత ఇంటి వాళ్ళు బాగా రిటైర్ అయిపోయింది, పెన్షన్ కోసం తిరుగుతుంటే ఆమె చేసిన స్కూల్లోని అక్కడ హెడ్ మాస్టర్కి అన్ని సబ్మిట్ చేసి అక్కడి నుంచి కొన్ని రైట్స్ తెచ్చుకోవాలి. ఏమి రిటైర్ అయిపోయినట్టుగా
మళ్ళీ ఫంక్షన్కి ఎలిజిబిలిటీ అవ్వాలండి. అసలు ఆమె చెప్పింది నిజంగా నమ్మండి నమ్ముకోండి, ఇప్పటికి 50 సార్లు చెప్పిందండి ప్రిన్సిపల్ పొదలకూరికి. ఎక్కడికంట అసలు లెక్క చేయట్లే. ఆమె పాస్టర్ భార్య అంట. అసలు ఏం పోతే అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇప్పుడు ఒక 50 సార్లు చెప్తే వెళ్ళినప్పుడల్లా ఇది లేదు ఇది తీసుకురా, అది లేదు అది తీసుకురా. అప్పుడు జగన్తో దిగిన ఫోటో ఏమైంది, ఆ ఫోటో తీసుకొనిరా. అసలు అవసరం అవన్నీ. ఇట్లాగా ఆమెను ఇప్పుడు చెప్తుందంట. మళ్ళీ ఏ ఆఫీస్కి పోయి ఏది చేయాలంటే నాకు 10,000, నాకు 10,000 అంటే 20,000 ఇచ్చిందంట ఇద్దరికి. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి ఫైల్ మూవ్ అవ్వాలంటే 10,000. ఆమె అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. కానీ వాళ్ళు ఆమె డబ్బు ఆమె రావటం కూడా ఏం చేయాలంట, నీతి క్రియలు ఉన్నాయా? మొన్న విజిటింగ్ వెళ్దాం, చాలా బాధపడుతుంది. అప్పుడు నేను చెప్పినామా, మరి ఒక 10,000 కంటే మా చిన్న అబ్బాయి ఇచ్చాడు, ఒక 10,000 కంటే పెద్ద అబ్బాయి ఇచ్చాడు, నాకు రూపాయలు లేదని బాధపడింది. నేను చెప్పాను, నీకు ఎంతకాలం చెప్పమ్మా, ఏ క్షణమే సరే నేను డబ్బు ఇస్తాను, మీకు ఎంతకాలం తీసుకోండి, ముందు మీ పనులు మీరు చేసుకోండి, పెన్షన్ వచ్చాడు చూస్తున్నా. 40 లక్షలు వస్తాను, ఆమె రిటైర్ అయింది, 40 లక్షలు వస్తుంది. ఇలా చూసేది అంత డబ్బు వస్తుంది. కానీ ఇప్పుడు ఆమె దగ్గర ఏమి లేవంట, చేతిలో 1 రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఏది కావాలని ఎవరో ఒకరు అడగాల్సి వస్తుంది. ఆమె ఎందుకు చెప్తున్నానండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె డిపార్ట్మెంట్, ఆమె ఉద్యోగం చేసి ఆమె జీతం, ఆమె పెన్షన్ ఆమె కుమ్మంటే కూడా ఎక్కడికి వెళ్ళినా 10,000 ఎంతమంది కనపడితే అంతమందికి 10,000. నీతి క్రియలు ఉన్నాయి అక్కడ? లేవు. దేవుడు లంచం తీసుకుంటాడా? దేవుడు లంచం తీసుకునేవాడు కానీ కాదు. ఇక్కడ ఏమని చదువుతున్నా, దావీదు చెప్తున్నాడు దేవుని గురించి, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారు అందరికీ న్యాయం చేస్తాడు. ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే మోసపోతున్నారో, ఎవరైతే బాధించబడుతున్నారో వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడంట, న్యాయము చేస్తాడు. 7వ వాక్యంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసిన ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనిపరిచి. అందుకని దేవుని యొక్క క్రియలు ఎలాగుంటాయంటే నీతి క్రియలు. ఏ క్రియలు అంట? నీతి క్రియలు. ఆయన క్రియలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు కూడా నీతి గలవే కానీ చెడుతనం అనేది వాటిలో ఉండదు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చూడండి. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సత్యాన్ని మనం చదువుచున్నాము. ఏమని చదువుచున్నాము? దేవుని క్రియలను ధ్యానించము, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచగలడు. కాబట్టి దేవుని క్రియలు చాలా గొప్పవి. ఒకవేళ ఆయన వంకరగా చేస్తే దాన్ని ఎవరు సరిచేయగలరా? చేయలేడు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన తలుపు వేయగా ఎవడు తలుపు తీయలేడు, ఆయన తలుపు తీగా ఎవడు తలుపు మూయలేడు, ఆయన గుప్పులు ఇప్పకుండా ఎవడు ఆయన గుప్పులు ఇప్పడానికి వీలు కానీ కాదు. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని చదువుతున్నాం? దేవుని క్రియలను ధ్యానించము, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు కూడా ఏం అంట చక్కపరచారు. కానీ దేవుడు చూసినట్లయితే అందరికి మంచి చేస్తారని మనుషులు చేయరండి. ఇదే ప్రసంగి 4:1 చదవండి. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడి వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు కనుక ఆదరించు వాడెవడనూ లేకపోయెను. చూస్తారా, ఇక్కడ మనుషులు మనం చూస్తే ఏ ఒక్కరు మనల్ని ఆదరించలేరు. బాధపరిచేవారు, కన్నీళ్లు కనిపించేవారు, దుఃఖపరిచేవారు వాళ్ళు మనకంటే బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు, ఉద్యోగము, డబ్బు అన్నీ ఉన్నవారు. కాబట్టి వారి చేతులోంచి విడిపించే వాళ్ళు ఎవరు లేక, దిక్కు లేక. ఎవరిని చదువుతుంది ఇక్కడ? బాధింపబడి వారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టి వారు బలవంతులు కనుక ఆదరించేవాడు ఎవడు కూడా వాళ్ళకి లేకపోయాడు. ఎక్కడంట? సూర్యుని క్రింద. ఎక్కడంట? సూర్యుని పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అక్కడ. ఎవరంట? ఆకాశం నా సింహాసనం చెప్తున్నాడు. కాబట్టి భూమి కిందే ఈ మనుషులకి శ్రమలన్నీ, భూమి పైన లేవు, భూమి కిందే ఈ మార్గాలన్నీ కనబడుతున్నాయి. కాబట్టి దేవుని క్రియలు ఏ క్రియలు అంట? నీతి క్రియలు. మొట్టమొదటి ఏ క్రియలు అంట? దేవుని క్రియలు ఆశ్చర్య క్రియలు. రెండోది నూతన క్రియలు. మూడవది కృపగణ క్రియలు. నాలుగోది అద్భుత క్రియలు. ఐదోది నీతి క్రియలు. కళ్ళు మూసుకొని టైం అయిపోయింది, మిగతా వచ్చేవారు మీకు చెప్తా. ఈ నెలంతా
వచ్చే నెల కూడా వీటి గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుడు ఆశ్చర్య క్రియలు చేస్తాడు. దేవుడు నూతన క్రియలు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు కృపగల క్రియలు చేసి క్షమిస్తాడు. ఆయన అద్భుత క్రియలు ఎవరు లెక్క పెట్టలేని క్రియలు ఆయన చేయగలరు. ఆయన నీతి క్రియలు న్యాయముని ఆయన చేయగలడు. మనుషులందరూ కూడా ఈ దినాల్లో నువ్వు దేవుని చేత అయితే బాధించబడుచున్నావో అన్నిటిలోంచి విడిపించగలిగే దేవుడు, అన్నిటిలోంచి నీకు సహాయం చేయగల దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తించు, విశ్వసించు. దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. ఇంకా అనేక విషయాలు మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం. దేవుని బిడ్డ మనకి ఎవరు లేరు అనుకోవద్దు. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను సృష్టించాలని ప్లాన్ వేసిన వాడు, నీకంటూ ఒక స్వరూపాన్ని, ఒక పోలికని ఇచ్చినవాడు, నీకంటూ ఒక జీవాన్ని ఊపిరినిచ్చినవాడు, నిన్ను క్రీస్తు యేసునందు ఏర్పరచుకున్నవాడు. క్రీస్తు నందు ఉన్నట్లయితే నువ్వు నూతన సృష్టిగా, పాతలు గతించిన మనం చదువుచున్నా నవీన స్వభావం కలిగి, నూతన హృదయం కలిగి, నూతన ఆత్మ కలిగి, నూతన మనస్సు కలిగి పాత వదులుకొని మనం జీవించాలి. దేవుడిని చూసినట్లయితే ఆయన ఆశ్చర్య క్రియలు చేసే దేవుడు, నూతన క్రియలు చేసే దేవుడు, కృపగల క్రియలు చేసే దేవుడు, ఆయన అద్భుత క్రియలు చేసే దేవుడు, నీతి గల క్రియలు చేసే దేవుడు. కాబట్టి మనం మనకి జీవితంలో ఎవరు లేరు అనుకోవద్దండి. నువ్వు ప్రార్థన చేసి ఇశ్రాయేలు ప్రజలే దేవుని అడిగితే అరణ్యములో విడిచిపెట్టకుండా మహా విస్తారణ కృపతో వాళ్ళు నింపి వాళ్ళు పోషించిన దేవుడు నిన్ను నన్ను ఆత్మీయంగా శారీరకంగా ఆయన పోషించిన గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. అద్భుత ఆశ్చర్యకరుడే యెహోవా, ఆది అంతము నిత్యుడగు తండ్రి. అద్భుత ఆశ్చర్యకరుడే యెహోవా, ఆది అంతము నిత్యుడగు తండ్రి. సమస్తము నాకై చేసిన యేసుని స్తోత్ర గీతంతో పాడి పొగడెదన్. సమస్తము నాకై చేసిన యేసుని స్తోత్ర గీతంతో పాడి పొగడెదన్. అద్భుత ఆశ్చర్యకరుడే యెహోవా, ఆది అంతము నిత్యుడగు తండ్రి. అద్భుత ఆశ్చర్యకరుడే యెహోవా, ఆది అంతము నిత్యుడగు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మన కూటంతో ఆశ్రయించందుకు స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. పాటలు, ప్రార్థన, సాక్ష్యం, వాక్యం ఆరంభం నుంచి ముగింపు వరకు దేవుడు నడిపించేందుకు స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర.